ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి చుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందవాడవుగా ఉండవు. 38వ వచనం. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెం ఇంటికి తెచ్చుకొందువు. ఎలయనగా మిడతలు దానిని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదు కానీ ఆ ద్రాక్ష రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లు సమకూర్చుకొనవు. ఎలయనగా పురుగులు వాటిని తినివేయును. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతంలో నుండును కానీ తైలముతో తలను నంటుకొనవు. నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద నుండరు. వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొను. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోదు. అతడు నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పు ఇయ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. నీవు నాశనము చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొకసారి ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యలేఖనాలు చదవటానికి గాను నీవు కృప చూపించావు తండ్రి. ప్రభా మేము వాక్యలేఖనాలు చదవగలిగిన వారముగానే ఉన్నాము తండ్రి. ఈ వాక్యలేఖనాలు విరిచి వడ్డించవలసిన వాడు నీవే ప్రభా. నీవే ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు ప్రభా. మాతో మాట్లాడనయ్యున్నందుకు వందనములు తండ్రి. నీవు మాట్లాడుచుంటుండగా ప్రతి మాట ప్రభా మేము పట్టుకోవటానికి గాను ప్రభా మా కనులు నీవే తెరిచావు ప్రభా. మా హృదయాలు నీవే తెరిచావు ప్రభా. మీ అభిషేకాన్ని మా మీద కృమ్మరించావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే సహాయము దయచేయమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోరండి. మంచిది. ఈ ఉదయకాల సమయంలో శత్రు వరద వలె మరియు మిడతల దండు వలె వచ్చుచున్నాడనే అంశం మీద మరి మాట్లాడాలనే ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయునుగాక. ఆమేన్. గమనించండి, మరి ఈ నెల 28వ తారీఖున ఆఖరి శుక్రవారం అయి ఉన్నది. ఈ నెల 28వ తారీఖు ఆఖరి శుక్రవారం అయి ఉన్నది. మరి ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి వచ్చే శుక్రవారం కాకుండా పై వచ్చే శుక్రవారము మనకి ఇక్కడే ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. మరి రాత్రి 9 గంటల నుండి మరి ఉదయం 4 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. మరి దయచేసి మరి ఏ ఒక్కరు మిస్ కాకోకుండా మరి ప్రార్థనలో పాలు పంపులు పొంది మరి మీరును మీ కుటుంబము దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది.
ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదివి ఉన్నాము. ఒక్కసారి గమనించండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ ఇది ద్వితీయోపదేశ కాండము, అది దేవుని యొక్క చట్టమై ఉన్నది. ద్వితీయోపదేశ కాండము దేవుని యొక్క చట్టమై ఉన్నది. మరి ఈ దేవుని యొక్క చట్టములో మరి ఆశీర్వాదాల గురించి రాయబడి ఉన్నాయి. అదేవిధంగా మరి శిక్ష విషయమై కూడా రాయబడి ఉన్నది. ఆశీర్వాదాలు దేవుని వాక్యానికి లోబడినప్పుడు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో కూడా రాయబడి ఉన్నది. అదేవిధంగా వాక్యాన్ని అతిక్రమించినప్పుడు, వాక్యాన్ని విడనాడినప్పుడు ఎటువంటి మరి పరిస్థితులు ఎదుర్కొంటారో కూడా రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ మొదటి మాట నీ కొట్లలో అనే మాటను గమనించండి. కొట్లలో ఏముంటాయి? సాధారణంగా మరి ఆ సంవత్సరంలో పండించిన గోధుమలన్నీ మరి దాచిపెట్టుకునే ఒక స్థలమై ఉన్నది. ఆ సంవత్సరంలో పండిన యావలన్నీ దాచిపెట్టుకునే స్థలమై ఉన్నది. ఆ సంవత్సరంలో మరి ఆ ద్రాక్షాలు, మరి ఆ ద్రాక్ష రస ఆ యొక్క తిత్తులు దాచిపెట్టుకునే ఒక స్థలమై ఉన్నది. మరి ఒలీవ చెట్ల నుండి వచ్చిన ఆ ఒలీవ నూనెను దాచిపెట్టుకునే స్థలము ఆ యొక్క కొట్టై ఉన్నది. కొట్టంటే ఒక చిన్న స్టోర్ రూమ్ అన్నమాట. మరి ఆ స్టోర్ రూమ్లో ఆ సంవత్సరంలో వచ్చిన దిగుబడి, పంట యొక్క దిగుబడి అంతా సాధారణంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబము మరి వారి యొక్క గృహంలో చిన్న మరి స్టోర్ రూమ్ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్లో వచ్చిన మరి గోధుమలు దాచుకుంటూ ఉంటారు, మరి వచ్చిన యావలు దాచుకుంటూ ఉంటారు, వచ్చిన మరి ఆ ద్రాక్ష రసం తిత్తులు దాచుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆ ఒలీవ నూనె యొక్క జాడీలను మరి పెట్టుకుంటూ ఉండటం మనం చూస్తూ ఉండినాము. కనుక ఆ కొట్లను దీవిస్తానని, ఆశీర్వదిస్తానని, సమృద్ధిగా ఉంటాయని, ఎప్పుడు దేవుని వాక్యానికి లోబడినప్పుడు అవి సమృద్ధిగా ఉంటాయని ఇక్కడ దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ ఇశ్రాయేలీలకైతే మరి ఆ భౌతికమైన కొట్లు దీవించబడతాయి, భౌతికమైన కొట్లు ఆశీర్వదించబడతాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా ఒక కొట్టును కలిగి ఉన్నాము, ఒక స్టోర్ రూమ్ను కలిగి ఉన్నాము, మరి ఒక గోడౌన్ కలిగి ఉన్నాము. మరి ఆ గోడౌన్లో ఏమి ఉన్నాయి అంటే ప్రవక్త ఇచ్చిన 1200 వర్తమానాలు ఉన్నాయి. హల్లెలూయా! 1200 వర్తమానాలు ఉన్నాయి. మరి ప్రవక్తతో దేవుడు మరి ముందుగానే మాట్లాడి ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికుడు ఆయన ప్రవక్త కనుక దేవుడు మరి ప్రవక్తతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ఒక సమయం భవిష్యత్తులో రానయ్యి ఉన్నది. ఆ సమయంలో కరువు కలుగును. ఎటువంటి కరువు వస్తుంది? ఆహారం నిమిత్తం కరువా, పానీయాల నిమిత్తం కరువు అంటే అది ఆహారం నిమిత్తం కరువు కాదు, పానీయము నిమిత్తము కరువు కాదు, కానీ సత్యమైన వాక్యము కొరకు కరువు సంభవించే కాలమై ఉన్నది. ఎక్కడ చూసినా మానవుని యొక్క ఆలోచనలే బోధించబడతాయి, మానవుడి యొక్క సిద్ధాంతాలే బోధించబడతాయి, మానవుడి యొక్క లోకపరమైన జ్ఞానముతో కూడిన బోధే బోధించబడుతుంది. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతతో బోధించని కాలము మరి సంభవిస్తుంది. ఏ చర్చిలో చూసినా కానీ మరి మానవ ఆలోచనలే బోధించబడతాయి. అటువంటి కరువు కలిగిన సమయం మరి రానై ఉన్నది. అటువంటి కరువు కలిగిన సమయంలో మరి ఈ వాక్యము నువ్వు బోధించే నీకు ఏ ప్రత్యక్షత అయితే నేను అనుగ్రహిస్తూ ఉన్నానో ఆ ప్రత్యక్షతతో కూడిన బోధను మరి ప్రజలు పొందుకోవటానికి, ఆ కొట్టు నుండి మరి బలం పొందుకోవటానికి, ఆహారం తిని, ఆత్మీయమైన ఆహారం తిని బలం పొందుకోవటానికి ఈ వర్తమానాలను భద్రపరచమని ప్రవక్తతో దేవుడు చెప్పి ఉంటుండగా మరి ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఆయన బోధించిన వర్తమానాలన్నీ మరి టేపుల రూపంలో, పుస్తకాల రూపంలో భద్రపరుచున్నాడు. మరి భద్రపరచబడిన ఆ వర్తమానముల నుండే మనం ఈనాడు భుజించుతున్న వారమై ఉన్నాము, ఈనాడు మనం బలపరచబడుచున్న వారమై ఉన్నాము, ఈనాడు మనం పరచబడుచున్న వారమై ఉన్నాము. హల్లెలూయా! గమనించండి, ఈ కాలపు వర్తమానికుడు ఏ విధంగా ఆత్మీయమైన ఆహారాన్ని భద్రపరిచిన వాడిగా ఉన్నాడో
ఒకానొక సమయంలో యోసేపు ఇదే కార్యాన్ని చేసిన వాడిగా ఉన్నాడు. 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు విషయమై ఫరోకి దేవుడు దర్శనాలు ఇచ్చున్నాడు, దేవుడు కళలు ఇచ్చున్నాడు. ఆ కళల విషయమై ఎంతగానో మరి ఫరో కలవరపడ్డాడు, ఎంతగానో భయం కలుగుతూ ఉన్నది, ఎంతగానో ఆందోళన కలుగుతుంది. ఈ కళల భావం ఏమిటో మరి ఫరో మరి అర్థం కాని వాడిగా ఉన్నాడు, గ్రహించని వాడిగా ఉన్నాడు. వెంటనే మరి తన యొక్క అధికారులను పిలిపించినాడు, తన జ్ఞానులను పిలిపించున్నాడు, తన ఆస్థానంలో ఉండిన గారడీ చేయి వారిని, మంత్రగాళ్లను పిలిపించున్నాడు. ఆ కళల భావం వీరెవరో చెప్పలేని వారుగా ఉన్నారు. ఆ కళల భావాన్ని ఎవరు వివరించలేని వారుగా ఉన్నారు. అయితే అక్కడ అదే సమయంలో చెరసాలలో ఉండిన యోసేపు గురించి అక్కడ రాజుకు తెలియజేయబడి ఉన్నది. ఇదిగో చెరసాలలో బానిసగా మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కళలను వివరించగలిగే తలాంతును కలిగి ఉన్నాడు, దేవుని యొద్ద నుండి ఆ తలాంతును పొందుకుని ఉన్నాడని రాజుకు తెలియచేయబడగా మరి ఆ కళలను అధ్యయనం చేసి ఆ యొక్క కళల భావం ఏమిటో చెప్పిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క మరి కరువు నుండి ఏ విధంగా తప్పించుకునే అవకాశం లేదా అని అడిగినప్పుడు యోసేపు దేవుని యొద్ద నుండి పొందుకున్న జ్ఞానాన్ని బట్టి యోసేపు చెప్తా ఉండినాడు, ఇదిగో ఈ సమృద్ధి మొదటి 7 సంవత్సరాలు సమృద్ధి అయి ఉన్నది, తర్వాత వచ్చు 7 సంవత్సరాలు మరి ఎంతో కఠినమైన కరువు అయి ఉన్నది. కనుక సమృద్ధి కలిగిన 7 సంవత్సరాలలో మరి ప్రతి ఒక్కరు, ఐగుప్తు దేశంలో ఉండిన ప్రతి పౌరుడు, మరి పంట పండించే ప్రతి పౌరుడు, పనిచేసే ప్రతి పౌరుడు తన యొక్క రాబడిలో నుండి మరి కొంత భాగము పన్నుగా చెల్లించాలి. ఆ పన్నుగా చెల్లించిన మరి ధాన్యము కానీ, ఆ పన్నుగా చెల్లించిన ఆ యావలే కానీ, ఆ పన్నుగా చెల్లించిన మరి ఆ యొక్క పంటను మరి 7 సంవత్సరాల పాటు మరి భద్రపరచాలి, కొట్టులలో భద్రపరచాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా మరి చేయటానికి మరి యోసేపుకే అధికారం ఇవ్వబడి ఉన్నది. మరి యోసేపే వాటన్నిటినీ దేశం వ్యాప్తంగా మరి ఆ గోడౌన్లు కట్టించున్నాడు, ఆ కొట్టులను కట్టించున్నాడు. మరి అక్కడ ధాన్యము భద్రపరచబడింది, పంట భద్రపరచబడి ఉన్నది. మరి ఆ యొక్క పంట భద్రపరచబడి ఉంటుండగా మరి తర్వాత 7 సంవత్సరాలు కరువు కలిగిన 7 సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. మరి ఈ సమృద్ధి కలిగిన 7 సంవత్సరాల్లో ఏదైతే భద్రపరిచారో ఆ కరువు కలిగిన ఆ సంవత్సరాలలో వాడబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక మరి దేవుని యొక్క కృప మేరకు మరి ఆ కరువు కలిగిన సమయంలో మరి ఐగుప్తు దేశం నశించకుండా, ఐగుప్తు దేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాలు మరి నశించుకోకుండా మరి అక్కడ యోసేపును వాడుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే వాక్యానికి మీరు లోబడతారో మీ కొట్లను నేను దీవిస్తానని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉండినాడు. మరి ఈనాడు మనకి ఆత్మీయమైన కొట్లను మనం కలిగి ఉండిన వారముగా ఉండినాము. కనుక ఇక్కడ గమనించండి, భౌతికమైన ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశము నుండి వారు బయటికి వచ్చిన వారుగా ఉన్నారు. వారి కొరకు ఒక వాగ్దాన దేశం వారికి ఉన్నది. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేపాటికి మనం ఐగుప్తు అనే ఈ లోకం నుండి మనం బయటికి వచ్చుచున్న వారముగా ఉండినాము. హల్లెలూయా. వారు భౌతికమైన ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తూ ఉన్నారు. మనం ఐగుప్తు అనే ఈ లోకం నుండి బయటికి నడిపించబడుచున్న వారముగా ఉండినాము. లోక పరిస్థితుల నుండి, లోక ఆచారముల నుండి, లోక పద్ధతుల నుండి మనం బయటికి వచ్చిన వారముగా ఉన్నాము. వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు ఆ వాగ్దాన దేశంలో ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడో ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత నేను మీ కొట్లను ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాగ్దాన దేశంలో ఉండినప్పుడు దేవుడు సమృద్ధి చేయువాడిగా ఉంటాడు. సమృద్ధి కలుగజేస్తాను, మీకు ఏ కొదువు లేకుండా చేస్తాను. మరి పూర్తి స్థాయిలో మరి దేవుని యొక్క మరి ఆ యొక్క ఆశీర్వాదం ఏమై ఉన్నదో మీరు చూచువారుగా ఉంటారని ఇక్కడ దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఐగుప్తు అనే ఈ లోకం నుండి బయటికి వచ్చిన మనము
దేవుడు మనతో పూర్తి స్థాయిలో వ్యవహరించాలి అంటే మనం దేనిలోనికి ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. వారైతే భౌతికమైన ఐగుప్తు దేశంలో ప్రవేశించారు. మనమైతే మరి వాగ్దానం, ఏ వాగ్దానం చేయబడింది? ఒక వాగ్దానం మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మనే వాగ్దానాన్ని కలిగి ఉన్నాము. మనం ప్రవేశించవలసింది పరిశుద్ధాత్మలో అయినది. ఆ పరిశుద్ధాత్మలో మనం నిలబడినప్పుడు హల్లెలూయా, దేవుడు మరి మనతో మరి పూర్తి స్థాయిలో వ్యవహరించువాడిగా ఉన్నాడు. పూర్తి స్థాయిలో తన ఆశీర్వాదాలు ఇచ్చువాడై ఉన్నాడు. పూర్తి స్థాయిలో తన చిత్తం కొరకు ఆయన మనల్ని వాడుకొనివాడై ఉన్నాడు. ఈ మట్టి పాత్రల ద్వారా ఆయన మహిమ పొందువాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరి ఆ పరిశుద్ధాత్మలో మనం నిలిచి ఉండినప్పుడు పరలోక ఆశీర్వాదాలతో ఆయన నింపువాడై ఉన్నాడు. హల్లెలూయా. అదే మరి దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇక 9వ వచనం గమనించండి. నీవును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. 8వ వచనములోనేమో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తానని చెప్తా ఉన్నాడు. మొదటిగా నీ ప్రయత్నములన్నిటిలో దీవెన కలుగునట్లు నేను నిన్ను ఆజ్ఞాపిస్తాను. రెండవదిగా నేను నిన్ను ప్రతిష్ఠ జనముగా నియమిస్తాను అని మాట్లాడుతూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుని యొక్క ప్రతిష్ఠ జనం అంటే ఏమై ఉన్నది? దేవుని కోసం వేరుపరచబడిన ప్రజలై ఉన్నారు. దేవుని కోసము మరి ప్రత్యేకపరచబడిన ప్రజలై ఉన్నారు. వారు లోకస్తుల మాదిరిగా ఉండరు, కానీ లోకము నుండి వారు వేరుపరుచుకొని వారై ఉన్నారు. హల్లెలూయా. వారి మధ్యన లోక సాంప్రదాయాలు ఉండవు. వారి మధ్యన లోక ఆచారములు ఉండవు. వారి మధ్యన మరి లోకపరమైన పోకడలు వారి మధ్యన ఉండవు. లోకపరమైన స్వభావము వారి మధ్యన ఉండదు. కానీ వారు దేవుని వాక్యానికి లోబడి వారై ఉన్నారు. దేవుని ప్రభావం క్రింద ఉండివారై ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారిగా ఉండి ఉన్నారు. హల్లెలూయా. కనుక వారు మరి లోకస్తుల మాదిరిగా ఈ లోక పాపపు క్రియలు వారు చేయువారిగా ఉండరు, కానీ వారు పరిశుద్ధమైన జనాంగముగా ఉంటారు. హల్లెలూయా. మీరు చెప్పవచ్చు, ప్రజలు మానవులు పరిశుద్ధమైన జనాంగంగా ఏ విధంగా ఉంటారండి? మానవుడు అంటేనే మరి బలహీనత కలిగిన వాడు, మానవుడు అంటేనే పుట్టుకతో పాపిగా ఉన్నవాడు, మానవుల్లో ఏ నీతి ఉండదు కదా, మానవుల్లో ఏ పరిశుద్ధత ఉండదు కదా, మానవుల్లో ఏ యోగ్యత ఉండదు కదా అని మీరు చెప్పవచ్చు. అయితే మానవుల్లో మరి శరీర కార్యముల ద్వారా జన్మించిన మానవుల్లో ఏ పరిశుద్ధత లేకపోయినప్పటికీ, ఏ నీతి లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడే మరి శరీరధారిగా వచ్చి తన రక్తాన్ని ఆయన మన కోసం కార్చిన వాడై ఉన్నాడు. ఆ రక్తముతో మనల్ని కడుగుచున్నవాడై ఉన్నాడు. ఆయన రక్తముతో కడిగి ప్రతి పాపాన్ని మన నుండి వేరుపరుచుచున్నాడు. ప్రతి దోషాన్ని ఆయన దూరపరుచుచున్నాడు. ప్రతి అతిక్రమాన్ని ఆయన నిర్మూలించుచున్నవాడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారా మరి తన ప్రజలు ఆయన పరిశుద్ధులుగా నియమిస్తూ ఉండి ఉన్నాడు. పరిశుద్ధులుగా మార్చుచున్నాడు. మనకంటూ నీతి లేదు, కానీ దేవుని యొక్క నీతి మన మీద ఆపాదించబడుతుంది. మనకంటూ ఎటువంటి పరిశుద్ధత లేదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధతే మన మీద ఆపాదించబడతా ఉన్నది. మనకంటూ ఎటువంటి యోగ్యత లేదు, కానీ మరి దేవుని యొక్క యోగ్యతే మనకు అనుగ్రహించబడతా ఉన్నది. పరిశుద్ధ పర్వతం అంటారు. అది పర్వతం పరిశుద్ధం కాదు, కానీ దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వచ్చుట ద్వారా, దిగి వచ్చుటను బట్టి ఆ పర్వతం పరిశుద్ధమైంది. హల్లెలూయా. పర్వతం పరిశుద్ధత కాదు, కానీ పరిశుద్ధమైన దేవుడు ఆ పర్వతం మీద ఉన్నాడు కాబట్టి అది పరిశుద్ధమైన పర్వతంగా పిలువబడతా ఉన్నది. పరిశుద్ధుల మనం కాదు, కానీ మనలో దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధమైన దేవుడు దిగి రావటం బట్టి మనం పరిశుద్ధమైన ప్రజలుగా పిలువబడటం మనం చూడగలుగుతా ఉండినాం. అటువంటి దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ? నా నిమిత్తము ప్రతిష్ఠించబడిన ప్రజలుగా నేను నియమిస్తాను అని చెప్పటం మనం ఇక్కడ చూడగలుగుతా ఉండినాం. హల్లెలూయా. 10వ వచనం, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఇక్కడ ఏం చేస్తా ఉంటున్నాడు? ఆయన నామాన్ని మనకి అనుగ్రహిస్తానని చెప్తా ఉండి ఉన్నాడు. ఎవరికి అనుగ్రహిస్తా ఉన్నాడు? ఎవరైతే ఆయన విధులను
జరిగించు వారిగా ఉన్నారు, ఎవరైతే ఆయన కట్టడలను మరి గైకొను వారిగా ఉన్నారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడు వారిగా ఉన్నారో వారు యెహోవా నామం పేరిట వారు వెళ్ళువారై ఉన్నారు. దేవుని నామం పేరిట వారు వెళ్ళువారై ఉన్నారు. దేవుని నామం పేరిట వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అపోస్తులు ఎవరి నామం పేరిట వారు వెళ్ళిన వారిగా ఉండినారు? యేసుక్రీస్తు నామం పేరిట వారు వెళ్ళిన వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు నామం పేరిట మరి సమస్త ప్రజల మధ్యకు వారు వెళ్ళిన వారిగా ఉన్నారు. 12 మంది అపోస్తులు 12 దేశాలకు మరి ప్రపంచవ్యాప్తంగా మరి వారు ప్రయాణం చేసి సువార్త ప్రకటించిన వారిగా ఉన్నారు. వారు నిలబడి వారు యేసుక్రీస్తు నామం పేరిట వారు అన్య ప్రజల మధ్యన నిలబడి ఉంటుండగా వారు వాక్యాన్ని బోధించుతుండగా వీరు నా నామం పేరిట వచ్చిన వారై ఉన్నారు, వీరిని నేను నియమించుకుని ఉన్నానని దేవుడు నిరూపించడానికి గాను ఆయనే శక్తితో దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. వారి మధ్యన అద్భుతాలు చేశాడు, వారి మధ్యన సూచక్రియలు చేశాడు, వారి మధ్యన మహత్కార్యాలు చేశాడు. ఆ కార్యాలు చేయటాన్ని బట్టి అన్య ప్రజలు వారిలో ఉండిన దైవత్వాన్ని వారు చూసిన వారిగా ఉండినారు. వీరి వెనకాల దేవుడు నిలబడి ఉన్నాడు, వీరి వెనకాల దేవుడు నిలబడి ఈ అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఈ సూచక్రియలు చేస్తా ఉన్నాడు, ఈ మహత్కార్యాలు చేస్తా ఉన్నాడని అన్య ప్రజలు గ్రహించి అన్య ప్రజలు వారి నిమిత్తం భయపడిన వారుగా ఉండినారు. హల్లెలూయా. నా నామం పేరిట నీవు వెళ్ళినప్పుడు ప్రజలు దాన్ని చూసేవారిగా ఉంటారు. మన ప్రజలు నా నామాన్ని నీవు కలిగి ఉండటాన్ని బట్టి భయపడు వారిగా ఉంటారని ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. 11వ వచనం, మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఇక్కడ ఇశ్రాయేలీయులకి భౌతికమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉండినాడు. ఇదిగో మీ గర్భాలను తెరుస్తాను, గర్భఫలాలను అనుగ్రహిస్తాను, మీ పశువులను ఆశీర్వదిస్తాను, మీ పంటను మరి ఆశీర్వదిస్తాను, అధికమైన దిగుబడి ఉంటుంది, మీ మందలు మరి ప్రతి సంవత్సరం వర్ధిల్లేవిగా ఉంటాయి, సంతానాన్ని పొందుకుంటారు అని భౌతికమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు కొత్త నిబంధన కాలంలో మనం ఉంటుండగా భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా, దానికి సాదృశ్యమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకొనిచున్న వారమై ఉన్నాము. హల్లెలూయా. మన గర్భఫలాలు మరి దీవించబడటం మాత్రమే కాదు, హల్లెలూయా, మన పశువులు దీవించబడటం మాత్రమే కాదు, మన పంట దీవించబడటమే కాకుండా ఇక్కడ ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి? ఈ భౌతికమైన ఆశీర్వాదాలు దేనిని సూచిస్తూ ఉన్నాయంటే ఇది సంఘము పొందుకునే ఆశీర్వాదాలను సూచిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఇక సంఘము పరిశుద్ధాత్మ యొక్క వరములు లేని సంఘముగా ఉండదు, కానీ పరిశుద్ధాత్మ వరములు పనిచేసే సంఘముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్ళే సంఘముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క కదలికను కలిగి ఉండిన సంఘముగా ఉంటుంది. ఫలించే సంఘముగా, అభివృద్ధి చెందే సంఘముగా, నూతన ఆత్మలు మన జీవితాలను బట్టి ఆకర్షించే సంఘాలుగా ఉంటుంది. హల్లెలూయా. భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే అక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉండినాం. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేబడికి దానికి సాదృశ్యమైన ఆశీర్వాదాలు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా జోడించబడతా ఉండినాయి. ఇక్కడ సంఘములోనికి దేవుడే దిగి వచ్చినప్పుడు అది ఇక కేవలం మతపరమైన కార్యక్రమం జరిగించే స్థలముగా మాత్రమే ఉండదు, కానీ సజీవమైన సంఘముగా ఉంటుంది. దేవుడే సంఘంలో ఉండిన ఎడల అక్కడ ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత ఇవ్వబడుతుంది, బయలుపాటు వెంబడి బయలుపాటు ఇవ్వబడుతుంది, వాక్యం వెంబడి వాక్యం ఇవ్వబడతా ఉన్నది. దానిని బట్టి మరి నూతన ఆత్మలు రక్షించబడతాయి, రక్షించబడిన వారు ఉజ్జీవపరచబడతారు. వారు మరి ఈ లోకములో దేవుని యొక్క వెలుగును ప్రోక్షించే వారిగా ఉంటారు. వారు మరి లోకస్తులకు దాహం పుట్టించే ఉప్పుగా వారు ఉండేవారిగా ఉంటారు. వారి మధ్యన దేవుని యొక్క శక్తిని కనుపరచబడే సంఘముగా వారు ఉండనై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వచ్చినప్పుడు తన విత్తనాలను వెదజల్లు వాడై ఉన్నాడు. విత్తనాలు వెదజల్లినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క పంట పండే సంఘముగా ఉండనై ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. 12వ వచనం,
యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఇక్కడ గమనించండి, ఆకాశమును దేవుడే తెరుచువాడై ఉన్నాడు. ఆకాశమును తెరుచువాడు ఆయనే అయి ఉన్నాడు. ఆకాశాన్ని మూయువాడు ఆయనే అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన గనక ఆకాశము మరి తెరవకపోతే భౌతికమైన వర్షము కృమ్మరించబడదు. హల్లెలూయా. అక్కడ ఏలియా కాలంలో ఆకాశము మూయబడింది. 3.5 సంవత్సరాల పాటు వర్షము లేని పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. అక్కడ భౌతికమైన వర్షము, ఇక్కడికి కొత్త నిబంధన కాలం వచ్చేపాటికి ఆ వర్షము దేనికి సాదృశ్యముగా ఉన్నది? ఆ వర్షము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దేవుడు మరి ఆకాశాన్ని మూసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క క్రొమ్మరింపు ఉండదు. పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు లేనప్పుడు సంఘము ఏ విధంగా ఉంటుందంటే కేవలం మతపరమైన కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి. కానీ అక్కడ మరి ఆ సంఘములో ఎటువంటి మరి వాక్యము, బయలుపాటుతో కూడిన వాక్యము బోధించబడటం ఉండదు. వాగ్దానముల యొక్క నెరవేర్పు ఉండదు. ప్రజలు వాక్యం యొక్క నెరవేర్పుగా వారి జీవితాలు ఉండవు. ఆచారపూర్వకంగా ఆదివారం, ఆచారపూర్వకంగా బుధవారం సంఘానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇదిగో నా జీవితంలో ఈ కాలానికి సంబంధించిన వాక్యము నెరవేర్చబడుతుందని గుర్తించేవారిగా ఉండరు. వారు ఏ కాలంలో జీవిస్తున్నారో గుర్తించరు, వారు ఏ ఋతువులో జీవిస్తున్నారో గుర్తించరు. మరి ఈ కాలానికి సంబంధించిన వాగ్దానాలు ఏమి ఇవ్వబడ్డాయి, దేవుని చేత ఏమి ఇవ్వబడ్డాయి అని గుర్తించని వారిగా ఉంటారు. మరి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుగా మనం ఉన్నాము అనే విషయాన్ని వారు గుర్తించని వారిగా ఉంటారు. ఎప్పుడైతే ఆకాశము తెరవబడుచున్నదో పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడినప్పుడు, ఇక్కడ నిలబడిన సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏ కాలంలో జీవిస్తున్నారో గుర్తిస్తారు. ఎందుకంటే మాట్లాడేవాడు మనుష్యుడు కాదు, కానీ దేవుడే మాట్లాడుచున్నవాడిగా ఉన్నాడు. దేవుడే తన ఆలోచనను వ్యక్తపరచువాడై ఉన్నాడు. బయలుపాటుతో అభిషేకించబడిన వాక్యాన్ని ఇచ్చుతున్నప్పుడు ఏ కాలంలో ఉన్నాం, ఏ ఋతువులో ఉన్నాం, ఈ కాలానికి వాగ్దానం ఏమై ఉన్నది, ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా నేను ఉన్నానా లేదా అని వివేచించుకునే వారిగా ఉంటారు. హల్లెలూయా. కనుక ఏ మనుష్యుడు మరి ఆకాశాన్ని తెరవజాలడు, దేవుడు మాత్రమే ఆకాశాన్ని తెరుచువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మరి ఆకాశాన్ని తెరిచినప్పుడు వాక్యము క్రొమ్మరించబడింది. లోదరు ముందుకు వచ్చాడు. అప్పటిదాకా మానవ సిద్ధాంతాలతో ప్రజలను వారి వశంలో చేసుకున్నారు. కేథలిక్ సంస్థ వారి వశంలో చేసుకునేది. ఎప్పుడైతే దేవుడు ఆకాశాన్ని తెరిచి ఉన్నాడో ప్రత్యక్షత వాక్యము లోదరికి అనుగ్రహించబడింది. లోదరికి వాక్యం అనుగ్రహించబడగా నీతీకరణ ద్వారా సంఘం యొద్దకు వచ్చాడు. నీతీకరణ వర్తమానంతో సంఘం యొద్దకు వచ్చి ఉన్నాడు. అప్పటి వరకు ఆర్సిఎం సంస్థ, ఇదిగో మా సంఘంలోకి నువ్వు వస్తేనే, మా సంఘంలో సభ్యత్వం తీసుకుంటేనే నీకు రక్షణ కలుగుతుంది అని బోధించేవారు. నీతీకరణ దగ్గరికి వచ్చేపాటికి ఫలానా సంఘంలో సభ్యత్వం తీసుకుంటే నేను పరలోక రాజ్యానికి ప్రవేశించను. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండినప్పుడు, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా, విమోచకుడిగా, సమీప బంధువుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలోకి నేను ప్రవేశించగలను అనే వర్తమానాన్ని లోదర్ తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. నీతీకరణను తీసుకొచ్చిన వాడిగా ఉండినాడు. తర్వాత కాలంలో దేవుడు మరలా ఆకాశాన్ని తెరిచిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. మరలా మరి పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడింది, వాక్యము క్రొమ్మరించబడింది. ఈసారి వెస్లీ ముందుకు వచ్చిన వాడిగా ఉండినాడు. మరి నీతీకరణ దగ్గరే సంఘము ఆగిపోకోకుండా ఇప్పుడు శుద్ధీకరణ వర్తమానంతో వెస్లీ ముందుకు వచ్చి ఉన్నాడు. వాక్యము ద్వారా మనం కడగబడుటకు, వాక్యపు ఉదక స్నానము మరి కలిగి ఉండటానికి గాను మన ఆలోచనలు మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, మన ఉద్దేశాలు వాక్యాన్ని బట్టి మార్చబడటానికి గాను మరి వర్తమానం ముందుకు తీసుకురాబడి ఉన్నది. మరలా తర్వాత కాలంలో మరలా ఆకాశము తెరవబడి ఉన్నది. పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడింది, వాక్యము క్రొమ్మరించబడింది. ఈసారి పెంతుకొస్తు కాలం ప్రారంభమై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క వరములు పునరుద్ధరించబడ్డాయి. హల్లెలూయా.
తర్వాత కాలంలో మరలా ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ కృమ్మరించబడింది, వాక్యము కృమ్మరించబడగా ఈ కాలపు వర్తమానికుడు వచ్చాడు. హల్లెలూయా. 7 సంఘ కాలాల్లో ఏ సంగతులైతే మరి మరుగుగా ఉంచబడ్డాయో, ముద్రించబడ్డాయో ఆ సంగతులన్నీ బోధించిన వాడిగా ఉన్నాడు. ఆ సంగతులన్నీ తెరవబడినవిగా ఉన్నాయి. మరి ఈ కాలపు వర్తమానికుడు వచ్చి కొత్త బోధన బోధించలేదు, కానీ అపోస్తులు ఏ పునాది అయితే వేశారో అదే పునాది వైపు మనల్ని తిప్పి ఉన్నాడు. అపోస్తులు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడు అదే విశ్వాసం వైపు మనల్ని త్రిప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునిపే, దేవుడు వచ్చి మనల్ని శపించడానికి మునిపే మనం అపోస్తుల బోధ వైపు, మన పితరులైన అపోస్తుల వైపు, అపోస్తుల విశ్వాసం వైపు త్రిప్పటానికి గాను దేవుని చేత వాడబడిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆ అభిషేకం పొందుకుని మనము ఈనాడు మరి ఈ లోకానికి తుది స్వరముగా ఉండటానికి గాను మరి దేవుడు నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. కనుక గమనించండి, ఇంకొక మాట కూడా ఇక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. అప్పిచ్చేవాడు, అప్పు తీసుకునే వాడి పైన ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటా ఉన్నాడో ఇక అధికారం వచ్చేస్తుంది. ఇక యజమాయిషి చేయటానికి ప్రారంభిస్తాడు. ఇక అధికారంతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అప్పు తీసుకునే అంతవరకు, అప్పు తీసుకోనంతవరకు పరిస్థితి బాగా ఉంటుంది. ఎప్పుడైతే అప్పు తీసుకున్నామో అప్పు ఇచ్చేవాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక ఆ వ్యక్తి పైన హెచ్చుగా నియమించుకునే పరిస్థితి. ఈ దినాలు వేరు. ఎందుకంటే ఇప్పుడు అప్పు తీసుకొని ఎక్కడికక్కడికి మరి ఐపీ పెట్టేస్తున్న పరిస్థితులు. ఈ వెనకాల ఇంట్లో ఈవిడ ఉంది, దేవమణి ఉంది, ఇక్కడ ఏముంది, ఈ ఏరియాలో చీటీలు కట్టించి 50 లక్షలు జనాలకి ఇవ్వాలి. ఏ మాత్రం బాధ లేదు, ఏ మాత్రం ఆందోళన లేదు. అందరినీ ముంచేసేసి ప్రశాంతంగా ఉంది. కొడుకు ఈ ఏరియాలో ఉండిన వాళ్ళంతా అప్పులు, ఆ చీటీలు కట్టి ఇచ్చిన డబ్బులన్నీ జల్సాలు చేశాడు. ఎక్కడో కుటుంబం ఉంటుంది ఆయనకి, ఇంకో సెకండ్ సెటప్ అక్కడ మారుతి నగర్లో ఉండిన పరిస్థితులు. అలా ఆడోళ్ళ వెనకాల తిరిగి ఆ డబ్బులంతా నాశనం చేశాడు. ఈవిడ మాత్రం 50 లక్షలు 60 లక్షల దాకా ప్రజలకు ఇవ్వాలి, జనాలకు ఇవ్వాలి. ఏ మాత్రం భయం లేకుండా, ఏ మాత్రం చంకు లేకోకుండా ప్రశాంతంగా ఉన్నారు. కానీ పాత నిబంధన కాలంలో ఏ విధంగా ఉండేది? ఒక్కసారి అప్పు ఇచ్చిన తర్వాత ఆ తీసుకున్న వ్యక్తి కనుక తీర్చకపోతే ఆ వ్యక్తిని బానిసగా చేసుకునేవాడు. తీర్చకపోతే ఇక బానిసే. ఇక తీర్చకపోతే ఆ అప్పిచ్చిన వారి మీద అధికారం ఆ అప్పిచ్చేవాడు అధికారము చెలాయించేవాడిగా ఉంటాడు. అయితే నీవు దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వాక్యాన్ని గైకొలుచున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను మరి నెరవేర్చుతున్నవాడవుగా ఉండినప్పుడు అప్పు ఇచ్చేవాడవుగా ఉంటావు, కానీ అప్పు తీసుకునేవాడవుగా ఉండవు. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఏమిటి అని మీరు అడగవచ్చు. కొత్త నిబంధనలో పేతురు ఏమిస్తున్నాడో ఇక్కడ గమనించండి. పేతురు, యోహాను మనం అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో గమనించినట్లయితే మరి పుట్టిన నాటి నుండి ఎన్నడూ నడవని ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పుట్టిన నాటి నుండి ఎన్నడూ నడవలేని స్థితిలో కుంటివాడిగానే మరి జన్మించున్నాడు. కనుక ఆ వ్యక్తి మరి ఇతరుల మీద ఆధారపడకుండా, ఇతరులకి మరి భారముగా ఉండకోకుండా ఆ వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నారు? శృంగారపు దేవాలయమును ద్వారము దగ్గర ఆయన్ని కూర్చోబెడతా ఉండినారు. ఇతరులకి తన జీవనాన్ని కొనసాగించుకోవటానికి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ద్వారం దగ్గర కూర్చొని మందిరానికి వచ్చేవారిని, మందిరం నుండి వెళ్ళేవారి దగ్గర భిక్షాటన చేస్తూ ఉండినారు. భిక్షాటన చేసి తన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండినారు. అయితే అలవాటుగా పేతురు, యోహాను ఆ మందిరానికి వచ్చారు. మధ్యాహ్నం 3ంటికి ఆ సమయానికి ప్రార్థన చేసుకోవటానికి పేతురు గారు, యోహాను గారు మరి మందిరానికి వచ్చున్నారు. మందిరానికి వస్తున్నప్పుడు ఆ ద్వారము దగ్గరే ఈ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అందరినీ మరి భిక్షాటన అడిగినట్లు వీరిని కూడా అడిగారు. వీరిని కూడా అడిగినప్పుడు ఆ పేతురు గారు, యోహాను మరి ఆ వ్యక్తి వైపు తేరి చూశారు.
తేరు చూసి ఇదిగో మా వైపు చూడు అని అన్నారు. మరి ఏదైనా ఇస్తారేమో, వెండి నాణ్యము కానీ బంగారు నాణ్యము కానీ ఏదైనా ఇస్తారేమోనని తన ఏకాగ్రత మొత్తం వారి ఇరువురి మీద పెట్టి వారి వైపే చూస్తూ ఉన్నాడు, ఏమి ఇవ్వబోతా ఉన్నారా అని. అయితే పేతురు యోహాను మాట్లాడుతూ ఉన్నారు, నీవు ఆశించినట్లు మా దగ్గర వెండి లేదు బంగారం లేదు, కానీ మా దగ్గర ఏది ఉన్నదో అదే మీకు ఇచ్చేదమని చెప్తా ఉండేనా. హల్లెలూయా. ఇచ్చేదమని చెప్పి యేసు క్రీస్తు నామంలో ఈ క్షణంలోనే లేచి నడుమని చెప్పినప్పుడు తన చీలమండలన్నీ బలం పొందుకొని ఉన్నాయి, తన నరాలన్నీ బలం పొందుకున్నాయి, తన ఎముకలు బలం పొందుకొని ఆ క్షణంలోనే నడిచిన వారిగా ఉండేనారు. హల్లెలూయా. వారు మరి పేతురు యోహాను అక్కడ తీసుకునేవారిగా లేరు, కానీ వారు ఇచ్చేవారిగా ఉండి ఉన్నారు. హల్లెలూయా. కనుక అప్పు ఇచ్చేవారిగా నేను మిమ్మల్ని చేస్తాను, కానీ తీసుకునేవారిగా నేను మిమ్మల్ని చేయనని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేనాము. హల్లెలూయా. ఇక్కడ స్మరణ సంఘాన్ని మనం గమనించినట్లయితే దేవుడు స్మరణ సంఘం గురించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీరు విశ్వాసములో ధనికులై ఉన్నారు. హల్లెలూయా. మీరు విశ్వాసములో ధనికులని మాట్లాడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. మీరు పేదవారు కాదు, విశ్వాసంలో ధనికులై ఉన్నారని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదే లవోదికీయ కాలం దగ్గరికి వచ్చేపాటికి, ఈ కాలం దగ్గరికి వచ్చేపాటికి లవోదికీయ సంఘం ఏ విధంగా ఉంది? స్మరణ సంఘమేమో విశ్వాసములో ధనికులుగా ఉన్నారు. లవోదికీయలో ఉండిన ప్రజలు ఏ విధంగా ఉన్నారు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని లవోదికీయలో ఉండిన ప్రజలు చెప్పుకొనుచున్న వారిగా ఉండినారు. నాకు ఎటువంటి కొదువు లేదు, నాకు సమృద్ధి ఉన్నది, నాకేమీ కొదువు లేదని వారు చెప్పుకొనుచున్న వారిగా ఉండినారు. అవును, ఈనాడు మనం పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఎక్కడా కొదువు లేదు. తినేవారికి తిన్నంత తిండి ఉన్నది, కావలసిన బట్టలు కట్టుకొని వారిగా ఉన్నారు, మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి. సంఘాలు చూస్తే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చర్చిలే. ఇదివరకు మాదిరిగా మరి చాలని మందిరాలు కాదు. ఇప్పుడు అంతా ఏ ఏరియాకి చూసినా కానీ పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి. డినామినేషన్లో ఏ చర్చను చూసినా కానీ మంచి మంచి సౌండ్ సిస్టమ్లు ఉన్నాయి, మంచి మంచి క్వైర్ ఉన్నది. మరి ఇదివరకు మాదిరిగా పాటలు పాడించుకోవటానికి సినిమా పాటలు పాడే వ్యక్తులు ఇప్పుడు ఎవరు పిలవట్లేదు. సంఘంలోనే క్రైస్తవుల్లోనే గొప్ప గొప్ప మరి గాయకులు మరి లేవనెత్తబడ్డారు. వారు గొప్ప గొప్ప క్వైర్లు కలిగి ఉన్నారు, గొప్ప గొప్ప సౌండ్ సిస్టమ్లు కలిగి ఉన్నారు, గొప్ప గొప్ప మరి ఆ యొక్క పరికరాలు కలిగిన వారిగా ఉండినారు. ఎక్కడ ఏ సంఘం మరి చిన్నగా లేదు. పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద భవనాలు కలిగిన వారిగా ఉన్నారు. అయితే భౌతికమైన ఆస్తిని వారు కలిగి ఉన్నారు, కానీ వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు వారు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని వారు చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి లవోదికీయ సంఘం ఎటువంటి పరిస్థితిలో ఉంది? నీవు దరిద్రుడుగా ఉన్నావు, దిక్కుమాలిన వాడివిగా ఉన్నావని దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండేను. నీవు ధనవృద్ధి చేసుకోవటానికి నా యొద్ద నుండి నీవు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. స్మరణ సంఘం గురించేమో నీవు ధనవంతుడవై ఉన్నావు, నీవు విశ్వాసములో ధనవంతుడవై ఉన్నావని స్మరణ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ భౌతికమైన ధనాన్ని కలిగి ఉండి, భౌతికమైన సమృద్ధిని కలిగి ఉండి, నాకు ఎటువంటి కొదువు లేదు, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నానని లవోదికీయ సంఘం గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు దరిద్రపు స్థితిలోనే ఉన్నావు, నీవు ధనవంతుడవుటానికి గాను నా యొద్ద నుండి కాల్చబడిన బంగారం కొనమని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. లవోదికీయ పరిస్థితుల్లో ఉండిన వారైతే దరిద్రతను వారు అనుభవిస్తున్నారు. ఎందుకంటే వారి దగ్గర బయలుపాటుతో కూడిన వాక్యము లేదు, వారి మధ్యన ప్రత్యక్షత లేదు, వారి మధ్యన బయలుపాటు లేదు, వారి మధ్యన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదు, వారు వాక్యం యొక్క నెరవేర్పుగా లేరు. కానీ ఆ లవోదికీయ పరిస్థితుల నుండి బయటికి వచ్చిన మనము వాక్యపు ప్రత్యక్షతను కలిగి ఉన్నాము, బయలుపాటును కలిగి ఉన్నాము. హల్లెలూయా. ప్రత్యక్షతను కలిగిన వారముగా ఉన్నాము. పరిశుద్ధాత్మ యొక్క మరి ఆ కార్యములు మన మధ్యనే జరుగుతూ ఉండినాయి. అపోస్తుల కార్యములో ఏ కార్యములైతే జరిగి ఉన్నాయో, గుడ్డివారు చూపు పొందుకుంటూ ఉన్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వినగలుగుతున్నారు, కుంటివారు నడుస్తూ ఉండినారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏ అద్భుతాలైతే మనం చదువుకున్న వారంగా ఉన్నాం, ఆ అద్భుతాలన్నీ ఇప్పుడు వధువు సంఘములో జరగటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆఖరికి గమనించండి, ఆ సారెపాతు విధవరాలు యొక్క సందర్భం కూడా మన సంఘాలలో జరగటం మనం చూడగలుగుతూ ఉండినాం.
సిండియా గారు చెప్పుకుంటారు ఆ సంఘంలో జరిగిన కార్యం. ఒక ఆశ్రమంలో సభ్యురాలు ఈ వాక్యాన్ని విని సంఘం నుండి బయటికి వచ్చింది. ఎంతో మరి పేదరికంలో ఉన్నది. సంఘ సభ్యులే మరి ఆమె గృహం చాలా దూరంగా ఉన్నదని సంఘ సభ్యులు ఏం చేశారు, మరి కొంత డబ్బులు పోగేసి మరి రెంట్కి ఒక చిన్న రూమ్ని చర్చ్కు దగ్గరలో తీసుకొని ఉన్నారు. 3 నెలల పాటు విశ్వాసం గురించి ఒకటే సబ్జెక్టు విశ్వాసం గురించే సిండియా గారు మాట్లాడుతూ ఉండినారంట. ఆ మాటలు విని ఆమె హృదయంలో విశ్వాసం కలిగింది. దేవుడు సారెపాతు విధవరాల గృహంలో ఏ కార్యమైతే చేస్తున్నాడో అదే కార్యం అక్కడ ప్రారంభమై ఉన్నది. ఆమెకి ఆశ్చర్యం కలిగింది. ఎంత ఆ యొక్క బరిలో ఆ గోధుమ పిండి ఎంత వాడుకున్నా కానీ అవటం లేదంట. అది ఆ సంగతి వచ్చి పాస్టర్ గారికి చెప్పింది. తర్వాత ఈసారి 5గురు సంఘ పెద్దలు వెళ్ళారు. ఆ 5గురు తిన్నారు, అయినా కానీ ఆ గోధుమ పిండి అవ్వటం లేదు. ఏ డబ్బాలో అయితే పెట్టి ఉన్నదో తీసే కొద్దీ వస్తానే ఉన్నది. 5గురు వెళ్ళారు, అయినా కానీ అవ్వలేదు. ఈసారి నెక్స్ట్ 30 మంది వెళ్ళి తిన్నారు, మళ్ళా ఆ యొక్క గోధుమ పిండి పునరుద్ధరించబడింది. ఆ విధంగా 3 సంవత్సరాల పాటు ఆ యొక్క డబ్బాలో గోధుమ పిండి అవ్వలేదంట. ఈ సంగతి అమెరికా దేశం దాకా వెళ్ళింది. అమెరికా దేశం నుంచి సేవకులు కూడా వచ్చి దాన్ని చూసి వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఏ కార్యములైతే మరి రాయబడ్డాయో అవన్నీ మరలా ఈ కాలంలో వధువు సంఘంలో మరి జరగటం మనం చూడగలుగుతూ ఉండినాం. మనం మరి ధనవృద్ధి మరి మనం దేవుడు మనల్ని ధనికులుగా చేస్తున్నాడు. మరి భౌతికమైన ధనవంతులము కాదు, కానీ ఆత్మీకంగా మనం ఆశీర్వదించబడిన ప్రజలమై ఉన్నాం. దీవించబడిన ప్రజలుగా ఉండటానికి గాను దేవుడు కృప చూపించినాడు. 13వ వచనం, నేడు నేను మీకు ఆజ్ఞాపించున్న మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి కానీ ఎడముకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందవాడవుగా ఉండవు. ఇక్కడ మొదట ఏం మాట్లాడి ఉన్నాడు? నీవు చేయు ప్రయత్నములన్నిటిలో మరి దీవెన పొందుకొనున్నట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మొదటిది. రెండోది, ప్రతిష్ఠించబడిన జనముగా ఉంటారు. మూడోది, మరి మీ యొక్క గర్భఫలాలను దీవిస్తాను, మీ యొక్క పశువులను దీవిస్తాను, మీ యొక్క పంటను దీవిస్తాను. నాలుగోది ఇక్కడ ఏం చెప్పబడతా ఉన్నది? దేవుడు ఆయన అప్పు ఇచ్చేవాడవుగా నీవు ఉంటావు, కానీ అప్పు తీసుకునేవాడవుగా నీవు ఉండవు. 5 ఇక్కడ ఏమని మాట్లాడబండి? అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపకి ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించునని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. నీ ప్రయత్నములన్నీ సఫలమవటానికి గాను ఆజ్ఞాపించటమే కాకుండా నిన్ను ప్రతిష్ఠించబడిన జనముగా ఉంచడం మాత్రమే కాకుండా నీ గర్భఫలాలను, నీ పశువులను, నీ పంటను ఆశీర్వదించడమే కాకోకుండా అదేవిధంగా మరి నీ యొక్క ప్రతి పనిలో నిన్ను దీవించువాడిగా ఆశీర్వదించువాడిగా ఉంటాడు. అదేవిధంగా నీవు తలగా ఉంటావు, నీవు తోకగా ఉండవు కానీ తలగా ఉంటావు. ఇక్కడ తల దేనిని సూచిస్తూ ఉన్నదంటే అది పుత్ర స్వీకారాన్ని సూచిస్తూ ఉన్నది. హల్లెలూయా! పుత్ర స్వీకారాన్ని సూచిస్తూ ఉన్నది. ఈనాడు మనం గమనించినట్లయితే మరి దేవునితో సహవాసపు బల్ల గమనించినట్లయితే దేవుని యొక్క సహవాసపు బల్ల దగ్గర ఈ కాలపు వర్తమానికుడు తలస్థానంలో కూర్చొండబెట్టబడ్డాడు. ఎందుకంటే
గమనించండి, ఈ కాలపు వర్తమానికుడు పక్షిరాజు అభిషేకాన్ని పొందుకుని వాడై ఉన్నాడు, ప్రవక్తగా ఉండి ఉన్నాడు. ప్రవక్తను మరుగు చేసుకొని ఇక్కడ దేవుడు మనుష్య కుమారుని పరిచర్యను జరిగించుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఎందుకంటే ఈ కాలము తర్వాత దావీదు మరి కుమారుని యొక్క పరిచర్య ప్రారంభమవుతుంది. దేవుని కుమారుని పరిచర్య, దావీదు కుమారుని పరిచర్యకు మధ్యలో మనుష్య కుమారుడు పరిచర్య మరి జరగవలసి ఉన్నది. మనుష్య కుమారుడు తను తాను బయలుపరుచుకోవలసి ఉన్నది. కనుక ఆ మనుష్య కుమారుని యొక్క పరిచర్య బయలుపరుచుకోవటానికి గాను దేవుడు ప్రవక్తను నియమించి ఉన్నాడు. ప్రవక్తను తలస్థానంలో పెట్టి ఉన్నాడు. ఆ ప్రవక్త మాట్లాడుచున్నాడంటే మాట్లాడేవాడు ప్రవక్త కాదు కానీ, మరి మాట్లాడేవాడు మానవుడు కాదు కానీ దేవుడే మరి ఆ భౌతికమైన శరీరాన్ని మరుగు చేసుకుని ఆయనే మాట్లాడుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుచుంటుండగా వచ్చిన వర్తమానం అది తలరాయి వర్తమానం అయి ఉన్నది. హల్లెలూయా. ఆ తలరాయి వర్తమానాన్ని ఈనాడు మనం పొందుకొనిన వారమై ఉన్నాము. పక్షిరాజు అభిషేకాన్ని పొందుకొనిన వారమై ఉన్నాము. ఆ పక్షిరాజు అభిషేకాన్ని పొందుకొని తలరాయి వర్తమానం పొందుకొని మనం ఈ లోకస్తులకు ఆఖరిసారిగా ఒక తుది స్వరముగా, మనమే ఆఖరి స్వరముగా ఉండటానికి దేవుడే మనల్ని మరుగుపరుచుకొని ఉన్నాడు. ప్రవక్తను మరుగుపరుచుకొని ఉన్నట్లు మనల్ని మరుగుపరుచుకొని 2000 సంవత్సరాల క్రితం ఆయన పాతాళానికి వెళ్ళి ఏ కార్యాన్ని అయితే చేసి ఉన్నాడో ఇప్పుడు పాతాళలోక ద్వారాలు తెరవబడ్డాయి. ఆ దురాత్మల సమూహాలన్నీ ఇప్పుడు భూమి మీదే ఉన్నాయి. వాటికి గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉంటుండగా 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించినప్పుడు పాతాళానికి వెళ్ళి ఏ కార్యాన్ని అయితే చేసి ఉన్నాడో ఈనాడు వధువును మరుగుపరుచుకొని అదే కార్యాన్ని చేయనై ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడిచ్చే ఆశీర్వాదాలను గమనించండి. మొదటిగా, నీవు చేయు ప్రయత్నములన్నీ దీవించడానికి గాను నేను నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. రెండోది, ప్రతిష్ఠించబడిన జనముగా నీవు ఉంటావు. మూడోది, నీ యొక్క గర్భఫలాన్ని దీవిస్తాను, నీ యొక్క పంటను దీవిస్తాను, నీ యొక్క పశువులను దీవిస్తాను. అనేక జనములకు నీవు అప్పిస్తావు కానీ అప్పు తీసుకొనని వాడవుగా ఉంటావు. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనినప్పుడు, దేవుని యొక్క కట్టడలను నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క విధులను నీవు జరిగించినప్పుడు ఇవన్నీ జరగనై ఉన్నాయి అని ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అదే దేవుని వాక్యాన్ని విసర్జించిన ఎడల, దేవుని వాక్యాన్ని విడనాడిన ఎడల ఏం జరుగుద్దో కూడా దేవుడు అదే ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు, అదే అధ్యాయంలో చెప్పినాడు. 38వ వచనం మనం గమనించినట్లయితే, విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు, ఎలయనగా మిడతలు దానిని తినివేయును. విస్తారంగా మరి విత్తనాలు తీసుకువెళ్తాడు పంట పండించడానికి. ఆ విత్తనాలు నాటినా కానీ, విస్తారంగా విత్తనాలు తీసుకువెళ్ళినా కానీ పంట వచ్చేపాటికి, దిగుబడి వచ్చేపాటికి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిడతలు దాన్ని తినివేయును. వాక్యాన్ని గైకొనినప్పుడేమో మరి మీ యొక్క కొట్టులను నేను ఆశీర్వదిస్తాను. మీరు సంవత్సరానికి వచ్చిన దిగుబడి చూస్తే మరి సంవత్సరం అంతా తినినా ఆ దిగుబడి తరగదు. ఎందుకంటే విస్తారంగా మీరు గోధుమలు పొందుకుంటారు, విస్తారంగా యావలను పొందుకుంటారు, విస్తారంగా ద్రాక్ష రసాన్ని పొందుకుంటారు, విస్తారంగా మరి ఆ ఒలీవ చెట్టు నూనెను మీరు పొందుకునేవారుగా ఉంటారు. కానీ వాక్యాన్ని విడనాడితే విస్తారంగా విత్తనాలు తీసుకెళ్ళి నాటినా కానీ కొంచెం కూడా పంట రాదు. ఎందుకంటే అవి ఇంటికి తీసుకురావటానికి మునిపే మిడతలు వచ్చి ఏం చేస్తాయి, ఆ పంటని తినివేయునట్లు నేను ఆజ్ఞాపిస్తానని ఇక్కడ దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. 39వ వచనం, ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదు కానీ ఆ ద్రాక్ష రసమును త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఇక్కడ ద్రాక్షరసం తాగవు. ద్రాక్షరసం ఈ కొత్త నిబంధన కాలంలో దేనికి సాదృశ్యంగా ఉంది? నూనె ఏమో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. ద్రాక్ష రసమేమో గమనించండి పరిశుద్ధాత్మ యొక్క కదలికకు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు, పరిశుద్ధాత్మ యొక్క
ప్రేరేపించుటకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. కనుక నీవు ఆ పరిశుద్ధాత్మ యొక్క కదలికను నువ్వు సంఘములో చూడలేని వాడవుగా ఉంటావు. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని చూడలేని వాడవుగా ఉంటావు. పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి వచ్చి ప్రేరేపించనిదిగా ఉండనై ఉన్నది. ద్రాక్షారసం ఇంకో కార్యానికి కూడా సాదృశ్యముగా ఉన్నది. ద్రాక్షారసము అది క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్నది. అందునిమిత్తమే మనం మరి రొట్టెను తింటూ ఉంటాము, ద్రాక్షారసాన్ని తింటూ ఉంటాం. రొట్టె కొట్టబడిన దేవుని యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్నది. ద్రాక్షారసము యేసుక్రీస్తు వారు కార్చిన రక్తానికి సాదృశ్యముగా ఉన్నది. ఏ సంఘములో అయితే మరి దేవుని యొక్క రక్తము లేదో ఏం జరుగుతుంది? దేవుని యొక్క రక్తము లేకపోతే పాప క్షమాపణ లేదు. దేవుని యొక్క రక్తము లేకపోతే విమోచన లేదు. దేవుని యొక్క రక్తము లేకపోతే శ్రమల కాలంలో విడిచిపెట్టబడతారు. దేవుని యొక్క రక్తము లేకపోతే అగ్నిగుండంలో కాల్చబడతారు. దేవుని యొక్క రక్తము లేకపోతే రూపాంతరము లేదు. ఆ ద్రాక్షరసము లేకుండా నేను చేస్తాను, మరి పురుగులను ఆజ్ఞాపిస్తానని ఇక్కడ దేవుడు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును కానీ తైలముతో తలనంటుకొనవు, నీ ఒలివ కాయలు రాలిపోవును. ఇక్కడ ఒలివ కాయల్లో నుండి ఏమి తీస్తారంటే నూనెను తీస్తారు. ఒలివ నూనె మరి ఇజ్రాయెల్ దేశంలో బాగా ఎక్కువగా వాడేది. ఇక్కడ మనం మరి వేరుశనగ నూనె వాడినట్లు, మరి సన్ఫ్లవర్ ఆయిల్ వాడినట్లు, పామ్ ఆయిల్ వాడినట్లు అక్కడ ఎక్కువగా వాడేది ఒలివ నూనెను వాడుతూ ఉంటారు. మరి తలనంచుకోవటానికి అదే నూనె వాడతారు, మరి ఆహారంలో అదే నూనె వాడుతూ ఉంటారు, కొన్ని వైద్యాలలో అదే ఒలివ నూనె వాడువారిగా ఉంటారు, విరివిగా వాడుతూ ఉంటారు. ఆ ఒలివ నూనె నీకు లేకుండా చేస్తాను. నూనె లేకుండా చేయటం అంటే నూనె దేనికి సాదృశ్యముగా ఉన్నది? పరిశుద్ధాత్మకే సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే ఏం జరుగుతుంది? గమనించండి. పరిశుద్ధాత్మే వ్యత్యాసాన్ని తీసుకొచ్చేదిగా ఉన్నది. బయటకు వచ్చిన 10 మంది కన్యకలు గమనించండి, వారు దేనిని బట్టి బుద్ధిగల కన్యకలుగా, దేని బట్టి బుద్ధి లేని కన్యకలుగా వారు పిలువబడ్డారు. 10 మంది కన్యకలే అయి ఉన్నారు. 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికే వచ్చారు. 10 మంది లోకాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన వారే ఉన్నారు. ఒకేసారి బయటకు వచ్చిన వారే ఉన్నారు. వారిలో వ్యత్యాసం 5 బుద్ధిగల కన్యకలుగా, 5 బుద్ధి లేని కన్యకలుగా ఎందుకు డివైడ్ చేయబడ్డారు? దేనిని బట్టి డివైడ్ చేయబడ్డారు అంటే బుద్ధి లేని కన్యకలేమో కేవలం దివిటీలలో మాత్రమే నూనెను కలిగి ఉన్నారు. కానీ బుద్ధిగల కన్యకలు మాత్రము దివిటీలలో నూనె కలిగి ఉన్నారు, సిద్ధెలలో కూడా నూనె కలిగిన వారిగా ఉండినారు. హల్లెలూయా. దివిటీలు అంటే ఆ మంటను పట్టుకునే కాడ అయి ఉన్నది. ఆ కాడలో కొంత నూనె పోసుకోవటానికి స్థలం ఉంటుంది. ఈ బుద్ధి లేని కన్యకలు ఆ కాడలో నూనె మాత్రమే పోసుకొని బయటకు వచ్చారు. అంటే కొంత పరిశుద్ధాత్మ మాత్రమే కలిగి ఉన్నారు. అయితే పెండ్లి కుమారుడు కొంత ఆలస్యం చేశాడు. వారు మరి అక్కడే నిద్రపోయిన వారిగా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుస్తున్నాడు అని కేక వినబడగా బుద్ధి లేని కన్యకలు లేచారు, బుద్ధిగల కన్యకలు లేచారు. అయితే వారు లేచేపాటికి వారి దివిటీలలో బుద్ధిగల కన్యకలకు, బుద్ధి లేని కన్యకలకు ఇద్దరు దివిటీలలో నూనె అయిపోయింది. బుద్ధి లేని కన్యకలకేమో దివిటీలలో నూనె అయిపోతే మళ్ళా రీఫిల్ చేసుకోవటానికి వారి దగ్గర నూనె లేదు. కానీ బుద్ధిగల కన్యకలు ఆ దివిటీలలో నూనె అయిపోగా సిద్ధెలలో నుండి నూనె తీసుకొచ్చారు. ఆ కిరసనాయిల్ స్టవ్ ఇదివరకు లాంతర్లు వాడేవాళ్ళం. కరెంటు మరి ఎక్కువగా పోతున్న రోజుల్లో మనం మరి కిరసనాయిల్ లాంతర్లు వాడేవాళ్ళం. ఆ లాంతర్లో నూనె పోసుకోవటానికి కొంత మరి చిన్న అక్కడ కింద దాని లాంతర్ కింద ట్యాంక్ ఉంటుంది. ఒక 1/2 లీటర్ దాంట్లో పట్టుద్ది. కొంత ఒక 2 గంటలు 3 గంటలు వెలిగిన తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలి? కిరసనాయిల్ డబ్బాలో నుండి మళ్ళీ ఆ యొక్క లాంతర్లో నూనె పోసుకోవాలి. కనుక ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? ఆ డ్యూటీలలో నూనె అయిపోగా సిద్ధుల నుండి మళ్ళీ రీఫిల్ చేసుకున్న వారిగా ఉన్నారు. వీళ్ళకి రీఫిల్ చేసుకోవటానికి ఆ యొక్క దివిటీలు వారి దగ్గర ఆ సిద్ధులు లేవు. మాకు కూడా నూనె ఇవ్వంటే ఇది మీకును మాకును సరిపోయేంత లేదు.
అని నీ వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని చెప్పినప్పుడు వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళే సమయంలో మరి పెండ్లి కుమారుడు వచ్చేసాడు. మరి బుద్ధి కల కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. పెండ్లి కుమారుడితో పాటు ద్వారంలోనికి ప్రవేశించారు. మరి ఆ యొక్క ద్వారము మూయబడి ఉన్నది. వ్యత్యాసం తీసుకొచ్చింది. మరి అక్కడ ఏ కార్యమై ఉన్నది? పరిశుద్ధాత్మయే. అక్కడ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ మరి శరీరం మీద కుమ్మరించబడితే సరిపోదు. పరిశుద్ధాత్మ ఆత్మ మీద కుమ్మరించబడితే సరిపోదు. పరిశుద్ధాత్మ అంతరంగంలో నింపబడవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. దేవుని రాకడ వరకు ఎదుర్కోవటానికి గాను మరి ఆయన రాకడ వరకు మనం పరిశుద్ధాత్మలోనే నింపబడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ప్రారంభంలో భక్తి జీవితాన్ని జీవించి మరి ముగింపుకు వచ్చేపాటికి ఆ విశ్వాసాన్ని కోల్పోతారు, ఆ మంటను కోల్పోతారు, మరలా లోకంలో పడిపోయిన వారిగా ఉంటారు. మరి పరిశుద్ధాత్మ అక్కడ ప్రారంభంలో ఉంటే అది బుద్ధి లేని కన్యకలుగా మాత్రమే ఉన్నది. ప్రారంభంలో ఏ పరిశుద్ధాత్మనైతే నువ్వు కలిగి ఉన్నావో అది అంత్య దినం వరకు పెండ్లి కుమారుని కలుసుకునేంత వరకు అదే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకనాడు మరి గొప్పగా నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను, ఇప్పుడు ఆ రోజులు బట్టి నాకు దేవుడు రక్షణ ఇస్తాడంటే సరిపోదు. ప్రారంభంలో ఏ భక్తి చేస్తావో, ఏ మంటను కలిగి ఉన్నావో అంత్య దినం వరకు అదే భక్తి, అదే బలమైన విశ్వాసము, అదే నిశ్చయత, అదే నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. కనుక వాక్యానికి లోబడకపోతే ఆ నూనెను నీవు కలిగి ఉండకుండా మరి ఆ ఒలీవ కాయలు రాలిపోనట్లు నేను చేస్తానని ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కుమారులను కుమార్తెలను కందువు కానీ వారు నీ యొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు. కుమార్తెలను గమనించండి. కుమార్తెలు అది తల్లిదండ్రులకు వారు ఆశీర్వాదంగా ఉండాలి, తల్లిదండ్రులకు వారు దీవెనగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యానికి లోబడలేదో వారికి ఆ కుటుంబానికి దీవెనగా ఉండరు, ఆశీర్వాదంగా ఉండరు. ఇక్కడ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేపాటికి సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘం ఉంటుంది కానీ ఆ సంఘంలో ఉండిన యవనస్తులు వారు ఆ సంఘానికి ఆశీర్వాదంగా ఉండరు. యవనస్తులు సంఘానికి వస్తారు కానీ వారి దృష్టి అంతా ఆ ఫోన్ల మీదే ఉంటుంది. యవనస్తులు సంఘానికి వస్తారు కానీ వారి ఆలోచనలు అంతా వేరుగా ఉంటాయి. యవనస్తులు సంఘానికి వస్తారు కానీ వారి తలంపులంతా మరి దేవుని వాక్యం మీద ఉండదు, దేవుని ఆరాధించాలని ఉండదు, కానీ వారు వేరే ఉద్దేశంతో పరిచయాల కోసం వస్తూ ఉంటారు. ఇంకొక ఆలోచనతో వస్తారు, ఇంకొక ఆలోచనతో వారు వచ్చువారిగా ఉంటారు. వారి బట్టలు చూపించుకోవటానికి, వారి అలంకరణ చూపించుకోవటానికి వారు వచ్చువారిగా ఉన్నారు. వారు ఇక సంఘానికి దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉంటారు. వాక్యానికి నీవు లోబడినప్పుడు నీ కుమారులు నీ కుమార్తెలు వారు ఆశీర్వాదంగా ఉంటారు. యోవేలు గ్రంథంలో ఏం చెప్పబడి ఉన్నది? యోవేలు గ్రంథంలో గమనించండి. నీ కుమారులు నీ కుమార్తెలు దేవుని ఆత్మను పొందుకుంటారు. దేవుని ఆత్మను పొందుకునేటప్పుడు వారు ప్రవచించేవారిగా ఉంటారు, వారు దర్శనాలు చూసేవారిగా ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యానికి సంఘం లోబడిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు సంఘం ఎప్పుడైతే లోబడిందో ఆ సంఘంలో ఉండిన యవనస్తుల మీద దేవుని ఆత్మ కృంభరించబడుతుంది. ఆ యవనస్తులు దర్శనాలు చూసేవారిగా ఉంటారు, ఆ యవనస్తులు మరి ప్రవచించేవారిగా ఉంటారు. వారు ఆ సంఘానికి ఆశీర్వాదంగా ఉంటారు. హల్లెలూయా. వారు మరి యవన కాలంలోనే వారు కాడి మోయగలిగిన వారిగా ఉంటారు. ఉపవాస ప్రార్థనలు చేయాలన్నా యవనస్తులే చేయగలుగుతూ ఉంటారు. వృద్ధాప్యంకి వచ్చేపాటికి మరి ఉపవాస ప్రార్థనలు చేయగలరా? షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి. కొంచెం ఒక అరగంట లేట్ అవ్వగానే శరీరం అంతా ఉడికిపోతూ ఉంటుంది. వయసు పెరిగిపోతుంటుండగా ఇక ఉపవాస ప్రార్థనలు చేసే అవకాశం ఉండదు. యవన కాలంలోనే చేయాలి. యవనస్తులే చేయగలుగుతూ ఉంటారు. కొంచెం బలహీనత రాగానే ఇక ఒక అరగంట లేట్ అయితే చాలు, చెమటలు పట్టుకొచ్చేస్తే ఒక అరగంట లేట్ అవుతుంది చాలు, మరి వణుకు ప్రారంభం అయిపోతుంది. ఎందుకంటే వృద్ధాప్యాన్ని బట్టి వచ్చే బలహీనత అయి ఉన్నది.
అందుకే ఇక్కడ యవనస్తులు ఆ సంఘానికి దీవెనగా ఉంటారు. ఎందుకంటే వారు మరి పగలనక రాత్రనక సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలో వారు మరి ప్రార్థన చేయగలిగిన వారుగా ఉంటారు. కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగిన వారుగా ఉంటారు. వారు ఆశీర్వాదముగా ఉండువారుగా ఉంటారు. హల్లెలూయా. ఆ విధంగా వాక్యానికి లోబడకపోతే యవనస్తుల హృదయాలన్నీ ఈ లోకం వైపే ఉంటాయి. యవనస్తుల తలంపులన్నీ ఈ లోకం వైపే ఉంటాయి. వారు సంఘానికి ఆశీర్వాదంగా ఉండరు అని ఇక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండేనాము. ఒకనాడు ఇస్సాకు అదే యవనస్తుడిగా ఉన్నాడు. తన తండ్రికి ఎంత ఆశీర్వాదంగా ఉన్నాడు. మరణం వరకు విధేయుడిగా ఉండేనాడు. హల్లెలూయా. యాకోబుకి తన కుమారుడైన యోసేపు ఏ విధంగా ఉన్నాడు. హల్లెలూయా. తన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని బట్టి తన ప్రవర్తనను బట్టి ఆనందించి తండ్రి 7 రంగులు కలిగిన అంగీని బహుమానంగా ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. యవనస్తుడైన దావీదును గమనించండి. ఆయన తంబుర తీసినప్పుడు, ఆయన సితార బయటికి తీసినప్పుడు వాయిద్యం వాయిస్తా మరి దేవునికి ఒక కీర్తన పాడుచున్నప్పుడు తన దరిదాపుల్లో అసలు దురాత్మలు నిలవలేని స్థితి, అటువంటి అభిషేకాన్ని కలిగి ఉండిన వాడిగా ఉండినాడు. అందుకే ఆ కుమారులను ఆ కుమార్తెలను నీవు కందువు కానీ వారు నీ యొద్ద ఉండరు, నీకు సహాయంగా ఉండరు, నీకు ఆశీర్వాదంగా ఉండరు. ఎప్పుడు నీ వాక్యానికి మరి వాక్యానికి లోబడినప్పుడు, వాక్యాన్ని విసర్జించినప్పుడు, వాక్యాన్ని తృణీకరించినప్పుడు అటువంటి పరిస్థితి ఉంటుందని ఇక్కడ దేవుడు హెచ్చరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. మిడతల దండు నీ చెట్లన్నిటినీ, నీ భూమి పంట అంతటిని ఆక్రమించుకొనును. ఇక్కడ 38వ వచనంలో మిడతల గురించి ప్రస్తావించబడింది. అదేవిధంగా 42లో మరలా మిడతల గురించి ప్రస్తావించబడింది. ఈ మధ్యలో జరిగిన కార్యాలను గమనించండి. 38లో మిడతల గురించి, 42లో మిడతల గురించి ప్రస్తావించబడింది. ఈ మధ్యలో నీవు గనక వాక్యము గై కొనకపోతే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటావు? నీ కొట్లులో ధాన్యం ఇంతకు ముందు ఉండినట్లు సమృద్ధిగా ఉండదు. నీ ద్రాక్ష తోటలు పురుగులు తినివేయటం వలన నీ ద్రాక్ష తిత్తులు ఖాళీగా ఉంటాయి. నీ నూనె నింపుకునే ఆ యొక్క జాడీలు ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగానే ఉంటాయి. నీ కుమారులు నీ కుమార్తెలు నీకు ఆశీర్వాదంగా ఉండరు. ఇక్కడ గమనించింది. 38 దగ్గర ఒక మిడతల గురించి ప్రస్తావించబడింది, 42 దగ్గర మిడతల గురించి ప్రస్తావించబడింది. ఈ మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని విడనాడినప్పుడు, వాక్యాన్ని తృణీకరించినప్పుడు ఆయన కొట్టులను నేను ఆశీర్వదించను. ఇక మీ ద్రాక్షారసపు తిత్తులు ఖాళీగా ఉంటాయి, మీ ఒలివ నూనె ఉండే జాడీలు మరి ఖాళీగా ఉంటాయి. నీ పిల్లలు నీ యొక్క కుమారులు నీ యొక్క కుమార్తెలు ఆశీర్వాదంగా ఉండరని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చుగాను, నీవు మిక్కిలి తగ్గిపోదువు. అక్కడ భౌతికమైన ఇజ్రాయేలీలు వారు ఒక దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ దేశంలోనికి ఇజ్రాయేలు ఆ దేశానికి వారసులై ఉన్నారు. ఆ దేశము స్వాస్థ్యముగా దేవుని చేత ఇవ్వబడి ఉన్నది. పరదేశిగా ప్రవేశించిన వాడు హెచ్చవుతాడు అని చెప్పబడింది. మరి కొత్త నిబంధన కాలంలో ఏమిటి అంటే, ప్రత్యక్షత అనే బండ మీద సంఘము నిర్మించబడటం ప్రారంభమైంది. ప్రత్యక్షత అనే బండ మీద సంఘం నిర్మించబడటం ప్రారంభమైన తర్వాత క్రీస్తు విరోధి ఆత్మ పరదేశిగా సంఘంలోనికి ప్రవేశించున్నాడు. వాడు ప్రారంభంలో సంఘంలోనికి ప్రవేశించినప్పుడు బలహీనమైన ఆత్మగా ఉన్నాడు. నికోలాయితు క్రియలుగా మాత్రమే ఉన్నాయి. అక్కడక్కడ ఈ నికోలాయితుకు సంబంధించిన క్రియలు, సంఘం అంతటిలో కాదు, అక్కడక్కడ ఎవరో ఇదిగో పలానా వ్యక్తి బాగా చదువుకున్నాడు కాబట్టి ఈయన వాక్యం చెప్తే జ్ఞానయుక్తంగా వాక్యం బోధించేవాడనే పోకడ కనిపిస్తూ ఉండేది. పరిశుద్ధాత్మ మీద సంఘం అంతా ఆధారపడుతుంటే అక్కడక్కడ మాత్రం ఇదిగో బాగా చదువుకున్నాడు, బాగా పేరు కలిగిన వాడు, బాగా అనుభవం కలిగిన వాడని భౌతికమైన కార్యాలను బట్టి మరి మానవులను నిర్మించబడటం. పలానా వ్యక్తి అయితే చదువుకోలేదు, పలానా వ్యక్తి అయితే కనీసం సంతకం కూడా పెట్టని వాడిగా ఉన్నాడు, అటువంటి వ్యక్తి వాక్యం ఏం చెప్తాడు అనే ఆ ఆలోచన ఉంటుంది చూసారా. అక్కడక్కడ నికోలాయితు క్రియలు కనిపిస్తూ ఉన్నాయి. క్రీస్తు విరోధి ఆత్మ ఏ విధంగా చొరబడ్డాడు సంఘంలోనికి? ఒక బలహీనమైన ఆత్మగా చొరబడిన వాడిగా ఉన్నాడు. అటువంటి బలహీనమైన ఆత్మగా చొరబడి
ఈనాడు వాడు ఏ విధంగా ఉన్నాడు? వాడు హెచ్చించబడిన వాడిగా ఉండినాడు. ఈ ముగింపు కాలంకి వచ్చేవాడికి ఏ క్రీస్తు విరోధి ఆత్మ అయితే బలహీనమైన ఆత్మగా ఉన్నదో అదే క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పుడు దేవుని స్థానంలో నిలబడి దేవుని వలె ఆరాధించబడటానికి రంగం సిద్ధం చేసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అతడు నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా నుండును కానీ నీవు తోకగా ఉండువు. ఈనాడు క్రీస్తు విరోధి ఆత్మ మరి వాడు మృగంగా మారిన తరువాత ఈ లోకంలో ఉండిన సమస్తమైన వ్యాపారాలు వాడే స్వాధీనపరుచుకుంటాడు. వ్యాపారాలను స్వాధీనపరుచుకుంటాడు, స్కూల్స్ని స్వాధీనపరుచుకుంటాడు, కాలేజీలను స్వాధీనపరుచుకుంటాడు, మరి హాస్పిటల్స్ని స్వాధీనపరుచుకుంటాడు, ఇక మరి మత సంస్థలను స్వాధీనపరుచుకుంటాడు. ప్రతి మతం వాడే నియంత్రించేవాడిగా ఉంటాడు. ప్రతి రాజకీయ నాయకుడిని వాడే నియంత్రించేవాడిగా ఉంటాడు. ఇక ఏ పని చేయాలన్నా కానీ, నువ్వు ఆరాధన చేయాలన్నా కానీ వాడే ముద్ర ఇవ్వాలి. నువ్వు స్కూల్లో చదువుకోవాలన్నా వాడే ముద్ర ఇవ్వాలి, కాలేజీలో చదువుకోవాలన్నా వాడే ముద్ర ఇవ్వాలి. నువ్వు ఏదైనా మరి ఆరోగ్యశ్రీ వంటి మరి రాయితీ పొందుకోవాలన్నా వాడి ముద్రే పొందుకోవాలి. ఏం చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ పరిస్థితి అయినా కానీ వాడి ముద్ర తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. వాడు అప్పిచ్చువానిగా వాడు మారిపోయేవాడిగా ఉంటాడు. ఇదంతా ఎందుకు సంభవించింది? నువ్వు వాక్యాన్ని తిరస్కరించడం వలన. 45వ వచనం, నీవు నాశనము చేయుబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ఇవన్నీ ఎందుకు సంభవించాయి? ఆయన ఆజ్ఞలను నీవు తృణీకరించావు, ఆయన కట్టడలను తృణీకరించావు, ఆయన యొక్క విధులను నీవు తృణీకరించడం వలన నీ కొట్లు శపించబడ్డాయి, నీ ద్రాక్ష తోటలు శపించబడ్డాయి, నీ దేశంలో ఉండిన ఒలివ చెట్లు శపించబడ్డాయి. నీ కుమారులు నీ కుమార్తెలు నీకు ఆశీర్వాదంగా ఉండరు, నీకు పేరు తెచ్చేవారిగా ఉండరు, నీకు తలవంపులు తెచ్చేవారిగా ఉంటారు. నీ మధ్య నుండిన పరదేశి వాడు హెచ్చించబడతాడు, వాడే నీకు ఇచ్చువాడిగా ఉంటాడు. ఇక నీ మధ్యన ఎటువంటి మరి అభిషేకించబడిన వాక్యం ఉండదు, ఎటువంటి పరిశుద్ధాత్మ ఉండదు, ఎటువంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కదలిక ఉండదు. నీ యవనస్తుల ద్వారా ఆ సంఘము బలపరచబడదు. ఏ క్రీస్తు విరోధి ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు వాడు హెచ్చించబడి వాడు నీకు ఇచ్చువాడిగా ఉంటాడు. నువ్వు నాశనమయ్యేంత వరకు ఆ విధంగా జరుగుతుంది. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని తృణీకరించావు కాబట్టి. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తా ఉంటున్నాడు? ఎందుకు ఈ మాటలన్నీ ఈ ముగింపు కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే గమనించండి. ఇంకా తన ఎన్నిక చేయబడిన ప్రజలలో కొంతమంది నిద్రించుచున్న వారిగా ఉండినారు. వారు ఇంకా మేల్కొనలేదు. తన బిడ్డలను మేల్కొల్పటానికి గాను ఈ హెచ్చరికలన్నీ దేవుడు మాట్లాడుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఎందుకంటే శత్రు వరదవలే వచ్చుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. శత్రు వరదవలే వచ్చుచుంటుండగా మరి దేవుని కుమార్తెలు నిద్రించుచుంటుండగా వారు పోరాడలేరు. శత్రువుతో పోరాడాలి అంటే ఆ వ్యక్తి మేల్కోవాలి, ఆ వ్యక్తి శత్రువును అధ్యయనం చేయాలి, వాడిని ఏ విధంగా ఎదుర్కోవాలో గుర్తించాలి, వారితో ఏ విధంగా తలపడాలో గ్రహించాలి. శత్రువుతో పోరాడటానికి గాను ముందుగానే తర్ఫీదు పొందుకోవలసిన వాడై ఉన్నాడు. అందుకే దేవుడు ఇక్కడ మేల్కొల్పుతా ఉన్నాడు, హెచ్చరికలు జారీ చేస్తూ ఉండిన వాడిగా ఉండినాడు. ఇక్కడ ఈ కాలంలో శత్రు వరద వలె వచ్చుటను మనం చూడగలుగుతూ ఉండినాం. శత్రు వరద వలె వచ్చినప్పుడు ప్రతిసారి దేవుడు నిశ్శబ్దంగా ఉండడు. దేవుడు ప్రతిసారి ఏం చేస్తాడంటే తన అభిషేకాన్ని తన సంఘానికి ఆయన ఇచ్చువాడై ఉన్నాడు.
హల్లెలూయా. శత్రు మరి తెల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు. ఏ సంఘకాలంలో తెల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు? మొదటి సంఘకాలంలో శత్రు తెల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా మోసపూరితమైన ఆత్మగా శత్రువు వచ్చినప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉండే దేవుడు కాదు, కానీ దేవుడు తన సంఘానికి ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు? ఆయన సింహం వంటి అభిషేకాన్ని తన సంఘానికి ఇచ్చి ఉన్నాడు. రెండో సంఘకాలంలో, మూడో సంఘకాలంలో, నాలుగో సంఘకాలంలో ఈసారి శత్రు ఏ విధంగా వచ్చాడు? ఎర్రగుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు. ఈసారి అధికారంతో వచ్చాడు. భూమి మీద సమాధానం లేకుండా చేయటానికి, ఒకరినొకరు చంపుకోవటానికి అధికారం కలిగిన వాడిగా, ఖడ్గము కలిగిన వాడిగా వాడు శత్రువు వచ్చి ఉంటుండగా మరి దేవుడు సంఘానికి ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు? ఆయన మరి ఎద్దు వంటి అభిషేకాన్ని ఇచ్చిన వాడిగా ఉండినాడు. 5-6 సంఘకాలాల్లో ఈసారి శత్రువు నల్లగుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు. అక్రమమైన క్రయ విక్రయాలు చేయువాడిగా వచ్చినప్పుడు సంఘానికి దేవుడు ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు? మరి మనుష్య ముఖం వంటి అభిషేకం, అంటే జ్ఞానముతో కూడిన అభిషేకాన్ని సంఘానికి ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ ముగింపు కాలంలో పాండువర్ణపు గుర్రం మీద వాడు స్వారీ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. ఒకేసారి 3 గుణ లక్షణాలు కలుగుతున్నాడు. మోసపూరితమైన ఆత్మ కలిగి ఉన్నాడు, వాడు సమాధానం లేకుండా చేయువాడుగా ఉన్నాడు, అదేవిధంగా వాడు అక్రమమైన క్రయ విక్రయాలు చేయువాడిగా, ఒకేసారి 3 గుణ లక్షణాలతో ఇప్పుడు శత్రు పాండువర్ణపు గుర్రం మీద వచ్చుతుంటుండగా దేవుడు నిశ్శబ్దంగా ఉండే దేవుడు కాదు, కానీ తన సంఘాన్ని మేల్కొల్పువాడై ఉన్నాడు, తన అభిషేకాన్ని ఇచ్చువాడై ఉన్నాడు. ఈ కాలంలో పక్షిరాజు అభిషేకాన్ని ఇచ్చుచున్నవాడిగా ఉండేనాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆత్మీయమైన యుద్ధాన్ని మనం కలిగి ఉన్నాము. గమనించండి, ఆది కాండము నుండి మరి నిజ ద్రాక్షవల్లి, అబద్ధ ద్రాక్షవల్లి పక్కనే ఉన్నది. నిజ ద్రాక్షవల్లికి, అబద్ధ ద్రాక్షవల్లికి పోరాటం జరుగుతూనే ఉన్నది. హేబేలు ప్రక్కనే మనం కయ్యూనును మనం చూడగలుగుతూ ఉండినాం. హేబేలు నిజ ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, కయ్యూను అబద్ధ ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. ఇస్సాకు పక్కనే అక్కడ ఇష్మాయేలు ఉన్నాడు. ఇస్సాకు నిజ ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, ఇష్మాయేలు అబద్ధ ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. యాకోబు పక్కనే ఏశావు ఉన్నాడు. యాకోబు నిజ ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, ఏశావు అబద్ధ ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రక్కనే యోధా ఇస్కరియోతు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన నిజ ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, ఇస్కరియోతు యోధా అబద్ధ ద్రాక్షవల్లిగా ఉండినాడు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మరి ప్రక్కనే నిజ ద్రాక్షవల్లి, అబద్ధ ద్రాక్షవల్లి ఉన్నారు. వారు ఎప్పుడు వేరు చేయబడతారంటే కోతకాలం వచ్చేంతవరకు గోధుమలు, గురుగులు అదే పొలంలో ఎదగటానికి ఆ యొక్క యజమానుడు అనుమతించాడు. కోతకాలం వరకు వారు ఒకటే పంటని, వారు ఒకటే సూర్యరశ్మిని ఆస్వాదించాయి. గోధుమలు ఆశీర్వదించే, గురుగులు ఆశీర్వదించాయి. ఒకటే నీరుని గోధుమలు తాగే, అదేవిధంగా గురుగులు తాగే. ఒకటే భూసారాన్ని గోధుమలు పీల్చుకున్నాయి, అదేవిధంగా ఆ యొక్క గురుగులు పీల్చుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. పక్కనే ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. కాల్చబడే సమయం వచ్చినప్పుడు మాత్రమే వారు వేరు చేయబడతారు. కాల్చబడిన సమయంలోనే వేరుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ ఆత్మీయమైన యుద్ధాన్ని మనం కలిగిన వారముగా ఉండినాము. ఆ ఆత్మీయమైన యుద్ధం సంభవించుతున్న సమయంలో ఇంకా మరి పోరాడవలసిన వారు ఇంకా నిద్రపోచున్న వారిగానే ఉన్నారు. నిద్రపోచున్న వారిని దేవుడు మేల్కొల్పుతా ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉండినాడు. ఇదిగో నీవు దేవుని సైనికుడిగా నిర్ణయించబడిన వాడవై ఉన్నావు. హల్లెలూయా. దేవుని సైనికుడు ఏం చేయవలసిన వాడై ఉన్నాడు? సైనికుడు మొదటిగా నేను ఒక సైనికుడిని అనే ఒక స్వభావాన్ని అనే ఒక ఆ యొక్క యాటిట్యూడ్ని కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు, మెంటాలిటీని కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు. సైనికుడు గమనించండి, ఆ యొక్క కవచాలను ధరించవలసిన వాడై ఉన్నాడు, ఖడ్గాన్ని చేత పట్టుకొని వలసిన వాడై ఉన్నాడు, శిరస్త్రాణాన్ని ధరించవలసిన వాడై ఉన్నాడు. సైనికుడు మరి శత్రువుతో పోరాడటానికి మునిపే తర్ఫీదు పొందుకోవలసిన వాడై ఉన్నాడు. యుద్ధం చూస్తే సరిపోదు, రియల్ టైంలో తర్ఫీదు పొందుకోవాలి. ఇంకొక వ్యక్తితో పోరాడుట ద్వారా దాంట్లో తర్ఫీదు పొందుకోవలసిన వాడై ఉన్నాడు. గమనించండి, శత్రువు ఏ విధంగా వస్తా ఉన్నాడు? వరద వలె వస్తూ ఉన్నాడు, మిడతల దండు మాదిరిగా.
శత్రువు వచ్చుచున్నవాడిగా ఉండినాడు. మనం ఈనాడు పోరాడవలసింది భౌతికమైన పోరాటాలు కాదు, మనుష్యులతో భౌతికమైన కొట్లాట్లు కాదు, కానీ మనం పోరాడేది అంధకార శక్తులతో అయ్యున్నది. మనం పోరాడేది దురాత్మల సమూహాలతో అయ్యున్నది. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన ఆయుధము ఎటువంటి ఆయుధం? భౌతికమైన ఆయుధం కాదు, కానీ మనకి ఇవ్వబడిన ఆయుధం ఆత్మీయమైన ఆయుధం అయి ఉన్నది. మనకి ఇవ్వబడిన ఆయుధం అది వాక్యం అయి ఉన్నది. హల్లెలూయా. అది రాజఖడ్గం అయి ఉన్నది. హల్లెలూయా. ఈ కాలంలో ప్రవక్తకు, ఈ కాలపు వర్తమానికుడికి రాజఖడ్గం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఎందుకు రాజఖడ్గంగా పిలువబడి ఉన్నది? మరి ఎందుకు ఈ కాలంలోనే ఇవ్వబడిందంటే, ఈ కాలంలోనే సమస్త మర్మములు తేటపరచబడ్డాయి. ఈ కాలంలోనే మరి ఇక ఏది మరుగుగా ఉంచబడలేదు. దేవుని యొక్క వెనుక భాగంలో ఏ ఆలోచన అయితే ఉన్నదో ఆ ఆలోచన మొత్తం ఈ కాలంలో తేటపరచబడి ఉన్నది. ఆ ఆలోచన మరి ఆ దేవదూతలు వారు ఎరిగిన వారుగా లేరు. దేవదూతలకు తెలియదు ఆ యొక్క ఆలోచన. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మరి కెరూబులకు తెలియదు, సెరూబులకు తెలియదు. ఆ యొక్క ఆలోచన ఏమై ఉన్నదో మరి మిఖాయేలుకు తెలియదు, గాబ్రియేలుకు తెలియదు. ఆ ఆలోచన ఈనాడు సంఘానికి బయలుపరచబడుచుంటుండగా మరి పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం కలిగి ఉన్నది. ఎందుకంటే ఈ మర్మం ఏది వారు ఎరుగని వారుగా ఉండినారు. పరలోకం అంతా నిశ్శబ్దంగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ రాజఖడ్గం ఈనాడు మనకి ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈనాడు గమనించండి, శత్రు వరద వలె వచ్చే సమయం అయి ఉన్నది. మిడతల దండుగా వచ్చే సమయం అయి ఉన్నది. శత్రు మరి సత్యానికి విరుద్ధంగా నిలబడే సమయంలో మనం జీవిస్తూ ఉండినాము. అయితే ఈ యుద్ధంలో గొప్ప సంగతి ఏంటంటే, మనం శత్రు పక్షాన నిలబడలేదు, కానీ మనం శత్రువుకి విరుద్ధంగా నిలబడిన వారముగా ఉండినాము. హల్లెలూయా. ఇప్పుడు పాతాళం యొక్క బెళం తెరవబడి ఉన్నది. పాతాళం యొక్క బెళం తెరవబడి ఉంటుండగా ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారందరూ మోసగించబడే సమయం అయి ఉన్నది. దేవుని యొక్క మహాకృపను బట్టి మన పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి మనమైతే మోసగించబడని వారముగా ఉన్నాం. శత్రువుతో ఏకీభవించకుండా, శత్రువుతో సమ్మతించుకోకుండా శత్రువుని ఎదిరించు వారముగా ఉండినాం. హల్లెలూయా. శత్రువుతో పోరాడుచున్న వారముగా ఉండినాం. హల్లెలూయా. ఎవరైతే జగత్ పునాది వేయబడటానికి మునుపు మరి దేవునితో ఉండిన వారిగా ఉన్నారు. ఉదయ నక్షత్రములు ఆడి మరి దేవుని కీర్తించి ఉన్నాయని మరి వాక్యంలో చెప్పుచుంటుండగా ఆ ఉదయ నక్షత్రాలుగా ఎవరైతే ఉన్నారో వారు ఈనాడు శత్రువుకు విరుద్ధంగా నిలబడిన వారిగా ఉండినారు. హల్లెలూయా. వారు ఏం చేస్తూ ఉన్నారు? మరి దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొనిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అనే సర్వాంగ కవచాన్ని ధరించుకొని శత్రువుతో పోరాడుచున్న వారిగా ఉండినారు. హల్లెలూయా. శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక స్థితిలోనే ఉంటే శత్రువు పూర్తిగా జయించలేడని వాడు రూపాంతరపరుచుకుంటున్నాడు. తాను రూపాంతరపరుచుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. మరి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో గొంగళ పురుగులు విడిచిపెట్టిన దాన్ని మిడతలు తినివేసినట్లు, మిడతలు విడిచిపెట్టిన దాన్ని పసర పురుగులు తినివేసినట్లు, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినట్లు ఆ చెట్టును తినటానికి ఆ పురుగు రూపాంతరపరుచుకుంటా ఉన్నది. ఒకే రూపంలో ఉంటే తినలేదని రూపాంతరపరుచుకునే విధంగా శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? తెల్ల గుర్రం నుండి ఎర్ర గుర్రం, ఎర్ర గుర్రం నుండి నల్ల గుర్రం, నల్ల గుర్రం నుండి పాండువర్ణపు గుర్రం. ఒకటే శత్రువు, ఒకటే క్రీస్తు విరోధి ఆత్మ వివిధ మరి రూపాలలో వస్తూ ఉన్నాడు, వివిధ రంగుల్లో వస్తూ ఉన్నాడు, వివిధ అధికారములతో వస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఎందుకోసం? వాడు తెల్లగుర్రం మీద వచ్చినప్పుడు మతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఎర్రగుర్రం మీద వచ్చినప్పుడు వాడు రాజకీయాన్ని స్వాధీనపరుచుకున్నాడు. తర్వాత మరి నల్లగుర్రం మీద వచ్చినప్పుడు వ్యాపారాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఈ ముగింపు కాలంలో మరి వ్యాపారాన్ని, మతాన్ని మరియు రాజకీయాన్ని మూడింటిని స్వాధీనపరుచుకున్న కాలంలో వాడు జీవిస్తూ ఉండినాడు. సమస్తాన్ని వాడు జయించుచున్నవాడిగా ఉండినాడు. అయితే శత్రువు మిడతల దండు మాదిరిగా వచ్చుచుంటుండగా ఆ మిడతల దండు గురించి వాక్యం ఏం చెప్పుచున్నదో మనం తేటగా మనం
ధ్యానించవలసిన వారమైన ఆ మిడతల దండు ఏమిటి, మరి ఏమి తినివేస్తూ ఉన్నాయి, ఏది నాశనం చేస్తూ ఉన్నదని తేటగా మనం చూడవలసిన వారమైన. ఎందుకంటే శత్రు మిడతల దండు మాదిరిగా వచ్చుచుంటుండగా ఆ మిడతలు ఏమై ఉన్నాయో, ఏ కార్యం, ఏ నష్టాన్ని తీసుకురానై ఉన్నాయో మనం తేటగా ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ఆ మిడతల దండు ఏమై ఉన్నదో మరి చూడటానికి గాను మరి వచ్చే ఆదివారం మరిన్ని సంగతులు మనం ధ్యానించుకుందాము. మరి వచ్చే ఆదివారం ఆ మిడతల దండు గురించి మనం ధ్యానించుకోవడానికి దేవుడే కృప చూపించునుగాక. దేవుడిచ్చిన మాటను దీవించునుగాక.